హాయ్! హలో! అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న చేపల పులుసుని ఎలా చేసుకోవాలో నా స్టైల్‌లో చూసేద్దాం వచ్చేయండి. ఉల్లిపాయ, తెల్లుల్లి, అల్లం, జీడిపప్పుని, గసగసాలు, లవంగాలు, ఇలాచి, చిన్న చెక్కని పేస్ట్ చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజుని నానబెట్టుకొని సైడ్‌కి ఉంచుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఉల్లిపాయలు వేసి పోపు దినుసులు వేసి వేయించాలి. ఉల్లిపాయ కొంచెంగా వేగాక కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. నిలువుగా కోసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి. నీసు వాసన రాకుండా ఉండాలంటే ఉల్లికాడలని వేసుకుంటే చాలా బావుంటది. పులుసు కూడా బావుంటది. నీసు వాసన కూడా రాదు. ఉల్లికాడలు వేసి కొంతసేపు వేగించాలి. అవి ఏగాక టమాటా కూడా కొంచెం చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటా మగ్గాక కొంచెం కూరకు సరిపడే ఉప్పుని, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్లు కారం వేసి బాగా పోపుని వేగించాలి. టమాటా మగ్గాక ముందుగా చేసుకునే మసాలా పేస్ట్‌ని వేసి బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగాక నూనె పైకి తేలే వరకు మసాలా ముద్దని బాగా వేయించుకోవాలి. ఆ నూనె తేలిన తర్వాత చిన్న చేపలని అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకుంటే ఓ అవి చెదిరిపోతాయి కాబట్టి జస్ట్ అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఐదు నిమిషాలు పోయిన తర్వాత మూత తీసి జస్ట్ అలా కిందకి అంటకుండా ఒకసారి అలా టచ్ చేసి చింతపండు పులుసుని వేసుకొని కలుపుకోవాలి బాగా. మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలి. కిందకి అడుగంటకుండా అలా టచ్ చేసి మళ్ళా మూత పెట్టుకోవాలి. ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఫిష్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. పులుసు బాగా మరిగాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ చేపల పులుసు చాలా చాలా బావుంటదండి. చిన్న పిల్లలకి పెడితే చాలా హెల్తీగా కూడా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.